హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ములు మల్టిపుల్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే సింపుల్గా బన్ దోశ చేసుకుందాము. రోజు తినే దోశల మీద ఈ బన్ దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా అయితే 3 కప్పులు నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఏంటి బొంబాయి రవ్వతో దోశ అని అంటారా? ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒక కప్తో పెరుగు అయితే తీసుకుంటున్నాను. ఈ పెరుగుని బొంబాయి రవ్వలో వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కప్పు పెరుగు కూడా తీసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ పుల్లటి పెరుగు తీసుకోండి, అప్పుడు ఈ దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు తీసుకున్న పెరుగు అయితే బాగోదు, పుల్లటి పెరుగు వాడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మెయిన్గా పుల్లటి పెరుగు అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, దీన్ని మిక్సీలో వేసుకుని దోశ బ్యాటర్ లాగా మనమైతే కలుపుకోవాలి. మనకి దోశ పిండి ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అలానే కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనకి దోశ పిండిలాగా వచ్చింది కదా. సో ఇప్పుడైతే దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక 3 ఆనియన్స్, ఒక చిల్లీ అయితే తీసుకోండి, గ్రీన్ చిల్లీ. వీటిని సన్నగా తరిగి పక్కనైతే పెట్టుకోవాలి. చూడండి, 3 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చిని ఎంత సన్నగా తరిగానో. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడు తినే రొటీన్గా వేసుకునే దోశ కంటే ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గ్రీన్ చిల్లీని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయ్యేలోపు కరివేపాకు కొద్దిగా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవేంటంటే కొద్దిగా ఫ్రై అయితే చాలు, పూర్తిగా అవసరం లేదు. అలాగే ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఇంగువ తీసుకుని కూడా ఫ్రై చేసుకోండి. మనకి ఆనియన్ అనేది అంత సాఫ్ట్ ఏం అవసరం లేదు, జస్ట్ కొంచెం పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా మనం దోసపిండిలాగా ఇది మిక్సీ చేసుకున్నాం కదా, దీంట్లో అయితే వేసేయండి. ఇవి మొత్తం కూడా వేసేసి, తినే సోడా అంటారు కదా, ఇది బన్ దోశ కదా, ఈ బన్ లాగా ఫ్లఫీగా రావడానికి కొద్దిగా తినే సోడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ అయితే బీప్ పిండి వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మొత్తం కలుపుకుంటున్నాం కదా, మరి ఈ పిండి అనేది లూజ్గా రాకూడదు, ఇలా థిక్ పేస్ట్ లాగా ఉండాలి. ఇప్పుడైతే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒకసారి ఆయిల్ని పెనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసి ఒక గరిటె ఈవెన్గా ఇలా తీసుకుని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో వద్దు, సిమ్లో పెట్టుకుని ఈ దోశ అనేది వేసుకోవాలి. హైలో పెడితే మనకి పిండి అనేది లోపల అంతగా కుక్ అవ్వదు. సో సిమ్లో పెడితే మనకి ఈ బన్ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఫ్లిప్ చేశాక ఎంత బాగుందో. ఇప్పుడు ఇంకోవైపు కూడా మనం సిమ్లో పెట్టుకుని ఈ దోశ అయితే మనము వేసుకోవాలి. చూడండి, 2 వైపులా కూడా ఫ్లిప్ చేశాక ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు ఈ దోశని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో దోశ కూడా వేస్తున్నాను. పిల్లలు మ్యాక్సిమం ఇంటికి రాగానే స్కూల్ నుంచి ఒకటి స్నాక్స్ కావాలి మమ్మీ అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. రోజు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో చేస్తే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటారు. ఈ 2 అయితే మా పిల్లలకి వేసేసాను. ఇప్పుడు నేనైతే మా హస్బెండ్కి స్పెషల్గా వేస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు ప్యాన్కి అంటుకోవడం కానీ అలా ఏమీ లేదు. ఇక్కడ మా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు, వాళ్ళకి బాగా నచ్చింది. దీనికి టమాటా చట్నీ, రోటి పచ్చడి చేశాను, చాలా టేస్ట్ అనిపించింది. ఓకేనా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీరు కూడా ట్రై చేయండి.